నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలనా పరమైన అనుమతి 5813 కోట్లతో 3 బ్యారేజీల నిర్మాణం త్వరలో టెండర్లు పిలవనున్న తెలంగాణ ప్రభుత్వం హెల్మెట్ లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఛార్జ్ షీట్ నమోదు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పష్టీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఉచిత ఇసుక విధానం అసెంబ్లీ సమావేశాలే ఎజెండా కేంద్ర బడ్జెట్ ప్రభావంపై చర్చించనున్న అమాత్యులు పార్టీలో చేరేవారితో కలిసి పనిచేయాలన్న చంద్రబాబు సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ ప్రభుత్వంతో సమన్వయానికి 4 కమిటీలు 1% ఎక్సైజ్ సుంకంపై నగల వ్యాపారుల ఆందోళన కేంద్ర బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నేటి నుంచి 3 రోజులు సమ్మె ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్పై మరోసారి రాజకీయ దుమారం ప్రమాణ పత్రాలపై భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు వేగం పెంచింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న 3 బ్యారేజీలకు 5813 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది ప్రాణహిత చేవళ్ల పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని మళ్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా మేడిగడ్డ వద్ద 2591 కోట్లతో అన్నారం వద్ద 1785 కోట్లు సుందిళ్ల వద్ద 1437 కోట్ల అంచనాలతో బ్యారేజీలు నిర్మించడానికి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు దీనికి అనుగుణంగా త్వరలోనే టెండర్లు పిలిచే ప్రక్రియకు నీటిపారుదల శాఖ శ్రీకారం చుట్టింది భూముల సమగ్ర సర్వే కోసం లైడార్ ఏరియల్ ఫోటోగ్రఫీ విధానం ఉపయోగించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది ఈ విధానం బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ భూపరిపాలన కార్యదర్శి రేమండ్ పీటర్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు సర్వే చేయడానికి ఆసక్తి కనబరిచిన 25 సంస్థలు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి రెవెన్యూ అధికారులకు వివరించాయి తెలంగాణలో 1.16 లక్షల కిలోమీటర్ల మేర భూ సర్వే చేయాల్సి ఉన్నందున జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయడంతో పాటు ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఇటీవల గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ లైడార్ సర్వేను చేసింది ఇప్పుడున్న విధానాల్లో లైడార్ సర్వే అత్యాధునికమైనది కాగా ఏరియల్ ఫోటోగ్రఫీ అనుసంధానం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు కంబైన్డ్ సర్వే చేయగలిగితే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఏ డిపార్ట్మెంట్కి ల్యాండ్తో లింకేజ్ ఉందో అటువంటి డిపార్ట్మెంట్స్కి చాలా పనికి వస్తుంది రేపటి రోజు స్కూల్ కట్టాలన్నా రోడ్లు కట్టాలన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలన్నా ట్యాంక్స్ కట్టాలన్నా మరమ్మతులు చేయాలన్నా మొత్తం కూడా వస్తుంది మొత్తం నిజామాబాద్లో 922 గ్రామాలు ఉన్నది 914 గ్రామాల్లో ఈ సర్వే చేయడం జరిగింది సర్వే రికార్డ్స్ అంతా కంప్లీట్గా అయ్యి ఉన్నది ఓన్లీ ఫీల్డ్ వెరిఫికేషను ల్యాండ్ వెరిఫికేషను తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ వెరిఫికేషను తెలంగాణలో పుర నగరపాలక సంస్థలో అక్రమ లేఅవుట్లు భవనాల క్రమబద్దీకరణ గడువు ముగిసింది అక్రమ లేఅవుట్లు భవనాల క్రమబద్దీకరణకు జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి వాటి ద్వారా ఇప్పటివరకు 164 కోట్ల 79 లక్షల 41 వేల ఆదాయం సమకూరింది క్రమబద్దీకరణ పూర్తయితే ఆదాయం 500 నుంచి 800 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు దరఖాస్తుల ఆధారంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ఇప్పటికే ప్రారంభించిన బల్దియా అక్రమ భవనాల క్రమబద్దీకరణ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో తుది తీర్పు వచ్చిన తర్వాతే ముందుకెళ్లనుంది మొత్తం దరఖాస్తులో అక్రమ లేఅవుట్లు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం 71,613 దరఖాస్తులు అక్రమ భవనాల క్రమబద్దీకరణ కోసం 135,864 దరఖాస్తులు వచ్చాయి ఏడాదిలో క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉచిత ఇసుక విధానం కేంద్ర బడ్జెట్ విశ్లేషణ అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దొరికిన వారిపై పీడీ చట్టం ప్రయోగించడంతో పాటు వాహనాల జప్తు 10 లక్షల వరకు జరిమానా వంటి కఠిన చర్యలు చేపట్టాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఈ నెల 5 నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు స్పీకర్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటూ విపక్షం చేస్తున్న ప్రకటనలను ఎదుర్కోవడం విపక్షం లేవనెత్తే అంశాలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై అమాత్యులు చర్చించనున్నారు కేంద్ర బడ్జెట్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై ఏ మేరకు పడుతుందో విశ్లేషించుకోనున్నారు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మౌలిక వస్తుల అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకోనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన 7,247 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేంద్రం ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపితే 70% అంటే 5,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు ఇస్తుంది. మిగిలిన 30% నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కారు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లడంతో ప్రాథమిక అవగాహనకు ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చింది. రాజధాని కేంద్ర ప్రాంతానికి అనుసంధానం, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదారుల నిర్మాణం, రాజధానిలోని 29 గ్రామాల్లో మౌలిక వస్తుల అభివృద్ధి, మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, వరద ముంపు నివారణ వంటి అంశాలను ప్రతిపాదనలో చేర్చారు. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టుకి మొదట కేంద్రం ఆమోదముద్ర తప్పనిసరి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది కాబట్టి మొదట ఆ శాఖకే ప్రతిపాదన వెళ్లింది. వివిధ దశలను అధిగమించి నిధులు వచ్చేసరికి 8 నెలలు పడుతుందని అంచనా. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా రాజకీయ లబ్ధి జరగాలని ఆకాంక్షించారు. కేంద్రం నుంచి రావాల్సినవి రాకున్నా కష్టపడుతున్నామని విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం సర్వసభ్య సమావేశంలో ఉద్ఘాటించిన చంద్రబాబు త్వరలోనే అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్, పురపాలక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి 4 కమిటీలను నియమించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులు నాయకులకు సూచించారు. పింఛన్లో 5 రెట్లు పెంపు, రుణమాఫీ తదితర హామీలను ప్రజలకు వివరించి రాజకీయ లబ్ధి పొందాలని విజయవాడలో సుదీర్ఘంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు నేతలకు ఉద్బోధించారు. జన్మభూమి కమిటీలు క్రియాశీలకం కావాలన్న ఆయన ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానం ఉండాలని సూచించారు. నేతల సందేహాల్ని ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా నివృత్తి చేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానం ఉండాలన్న చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజలకు సేవ చేయాలని పట్టుదలగా పనిచేస్తున్నానన్న చంద్రబాబు త్వరలోనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తానని అన్నట్లు తెలిసింది. పార్టీలో పనిచేసేవారికే పదవులుంటాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే 6 కార్పొరేషన్లు, 5 పురపాలిక ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి నగరపాలక సంస్థలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం 4 కమిటీలు వేయాలని నిర్ణయించారు. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పార్టీకి ఇవ్వాలి. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ 3 months లోపున అని చెప్పి ఒక వెల్ఫేర్ కమిటీని కూడా వేయడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఏం తీసుకుంటే మరి రైతులకి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏ విధంగా చేయగలం అనేది 2వ కమిటీ. ఓవరాల్ డెవలప్మెంట్లో ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా జరగాలి అనేటటువంటిది అది 3వ కమిటీ. పార్టీ ఇంకా ఏ విధంగా ఫంక్షన్ చేస్తే బాగుంటుంది, 3 మాసాల్లో వాళ్ళు అందరితో చర్చించి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం విపక్షం నుంచి వస్తున్న నేతలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు తెలుగుదేశం నాయకులకు స్పష్టం చేశారు. గుజరాత్లో 2004లో జరిగిన ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ వ్యవహారంపై మరోమారు రాజకీయ దుమారం రేగింది. కేసుకు సంబంధించి 2009లో దాఖలు చేసిన ప్రమాణ పత్రాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ అంశంపై చాలా కాలం తర్వాత మౌనం వీడిన కేంద్ర హోంశాఖకు చెందిన 2 మాజీ అధికారులు జీకే పిళ్ళై, ఆర్వీఎస్ మణి ఇష్రత్ కేసులో ప్రమాణ పత్రాన్ని నాటి హోంమంత్రి చిదంబరం ఉద్దేశపూర్వకంగా మార్పించి సంతకం చేసేలా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అస్త్రాలుగా మలుచుకున్న భాజపా నరేంద్ర మోదీ, అమిత్ షాను ఇరికించేందుకే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేసిందని మండిపడింది. ఈ వ్యవహారం సమగ్ర విచారణకు డిమాండ్ చేసింది. భాజపా విమర్శల్ని తోసిపుచ్చిన కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఎదురుదాడికి దిగింది. The country today is entitled to know that Mr. Chidambaram as the Home Minister of India, by changing this affidavit, is stating inter alia that there was no conclusive proof of Israt Jahan being an LET operative, was seeking to question the credibility of the entire information apparatus of NIA, of IB and RAW. Can a Home Minister behave in such an irresponsible manner? हमारा आरोप है श्री चिदम्बरम ये काम खुद नहीं कर रहे थे. इस काम को करने के लिए कांग्रेस के टॉप हाई कमांड का उनको निर्देश था. और हम प्रश्न उठाते हैं कि क्या श्री नरेंद्र मोदी की सरकार चाहती है कि जो पुलिस अफसर उस विषय में प्रोसिक्यूशन फेस कर रहे हैं उनका अक्विटल हो? माननीय पिल्लई जी ने कहीं लिखा नहीं फाइल पे
कि उनका मत ये था और वो असहमत थे। ये सनसनीखेज कम से कम 4 स्तरों में इशरत जहान की मृत्यु को फेक एनकाउंटर होल्ड करने के बाद तथ्यों के आधार पर जुडिशियल न्यायिक इंक्वायरी द्वारा उसके बाद ये कहा जा रहा है बीजेपी सरकार द्वारा। పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో ఛత్తీస్గఢ్లో 10 మంది స్థానికుల్ని మావోయిస్టులు బలిగొన్నారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మండ్ ప్రాంతంలో గత వారం రోజుల్లో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అబుజ్మండ్ ప్రాంతంలో వరుస ఎదురు దెబ్బలతో నక్సలైట్లు నైరాశ్యానికి గురై ఇలాంటి దుశ్చర్యకు ఒడిగొడుతున్నారని పోలీసులు చెప్పారు. ఇంతకు కొద్ది రోజుల ముందు ఆ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు సమాచారం అందిందని వివరించారు. మావోయిస్టుల బాధిత గ్రామాలకు అదనపు బలగాల్ని పంపినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్థానిక నాయకులతో పాటు ప్రధాన పార్టీల అగ్రనాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెరాస అభ్యర్థుల తరఫున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తెరాసకు పోటీ కరువైందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్కడక్కడ తెరాస రెబల్స్తో మాత్రమే పోటీ నెలకొందన్న ఆయన అది కూడా పోలింగ్ నాటికి ఉండబోదన్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతోని పేదలపై ఎటువంటి భారం లేకుండా, మళ్ళీ అప్పు కట్టకుండా, కిస్తీలు కట్టకుండా, మిత్తీల మీద పడకుండా 100% ఉచితంగా పేదలకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ యొక్క పట్టణానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ వరంగల్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది, వరంగల్కు పూర్వ వైభవం తీసుకొస్తుంది, వరంగల్ను ఎడ్యుకేషన్ సిటీగా మారుస్తుంది, వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది. ఆనాటి కాకతీయుల పేరును ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిలబెడుతుంది కనుక టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము వరంగల్ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరోవైపు వరంగల్లో ప్రతిపక్షాలు సైతం ప్రచార జోరు పెంచాయి. అధికార తెరాసకు ధీటుగా ప్రజల్లోకి వెళుతున్నాయి. తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయకులతో పాటు ఇతర నేతలంతా ప్రచార పర్వంలో సాగిపోతున్నారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలతో పాటు ఇతర నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాలో పర్యటించి తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు. వరంగల్ ప్రజానికం ప్రశ్నించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, పోలీసు వ్యవస్థను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచన చేసే టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి తప్పనిసరిగా వరంగల్ ప్రజానికం బుద్ధి చెప్తారని ఆశిస్తా ఉన్నాం. మరి ఎన్నో ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణ, 4 కోట్ల ప్రజలకు ఉపయోగించవలసిన తెలంగాణ, ఉపయోగపడవలసిన తెలంగాణ ఇవాళ 4 రైతులు, మరి అది చంద్రశేఖర గారి కుటుంబ సభ్యులకే ఇవాళ ఉపయోగపడుతుంది కనుక ఈ ఎన్నికలలో వారికి బుద్ధి చెప్పే విధంగా ఓటర్స్ ఆలోచించాలి. మరోవైపు ఖమ్మం నగరపాలక సంస్థ అచ్చంపేట నగర పంచాయతీకి ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అటు ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు ప్రింటర్లు కూడా అమర్చబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చే పద్ధతిని ప్రయోగాత్మకంగా ఖమ్మం నగరపాలక సంస్థలో ప్రారంభిస్తున్నారు. మొత్తం 35 పోలింగ్ బూతుల్లోని 40 ఈవీఎంలలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఓటరు తన ఓటుకు వినియోగించుకున్న తర్వాత ఈవీఎంలకు ఉన్న ప్రింటర్లలో 7 సెకన్ల పాటు ఎవరికి ఓటు వేసిందన్నది కనిపిస్తుంది. తర్వాత ప్రింటర్ నుంచి ఓటు వేసిన గుర్తున్న కాగితం డబ్బాలో పడేలా ఏర్పాటు ఉంటుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు అచ్చంపేట్ నగర పంచాయతీకి ఎన్నికల సందర్భంగా ఈ నెల 6న సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల్ ఆదేశించారు. తెలంగాణ కార్మిక శాఖ కూడా సెలవు ప్రకటించాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు బడ్జెట్ వ్యయంలో తడబడుతోంది. 2015-16లో సామాజిక రంగం కిందకి వచ్చే 12 శాఖలకు 36,728 కోట్లను కేటాయించినప్పటికీ ఫిబ్రవరి నెలాఖరు నాటికి 75% మాత్రమే ఖర్చు చేసింది. కేటాయింపులను ఖర్చు చేయడంలో సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, యువత, పర్యాటక, సాంస్కృతిక శాఖలు అట్టడుగును నిలిచాయి. వ్యవసాయం, సహకార శాఖల బడ్జెట్ ఖర్చు 30% పరిమితమైంది. రైతు రుణమాఫీ కోసం 4,300 కోట్లు పద్దు పెట్టినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ చెల్లింపులు చేయడం లేదు. కొత్త పద్దులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖల వ్యయం 36% వద్ద నిలిచింది. రెండంకెల వృద్ధి విషయంలో ఏపీ సర్కారు పదే పదే వ్యవసాయం, పరిశ్రమల రంగం గురించి చెబుతూ వస్తున్న బడ్జెట్ ఖర్చులో ఆ రెండే అట్టడుగును నిలిచాయి. యువతకు నిరుద్యోగ భృతి కింద బడ్జెట్ కేటాయించినా ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ మౌలిక వస్తువులు, పెట్టుబడుల శాఖ 149% ఖర్చు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు ఉన్న కమలనాథన్ కమిటీ ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకే కేటాయిస్తోందని ఆరోపించారు. సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిసిన శ్రీనివాస్ గౌడ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య పన్నుల విభాగంలోనూ డ్రగ్స్ కంట్రోల్ శాఖలోనూ ఉద్యోగుల కేటాయింపు సక్రమంగా జరగలేదని సీఎస్ దృష్టికి తెచ్చారు. ఈ అంశాలను కమల్నాథన్తో చర్చించి తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరిగేట్లు చూస్తామని సీఎస్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. విభజన తర్వాత తెలంగాణకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు స్వరాష్ట్రంలో ఉద్యోగం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన కమలనాథన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీల్లో తెలంగాణకు కేటాయించిన వారిని నియమించాలని కోరినట్లు వెల్లడించారు. 26/2014 తర్వాత ఏదైతే ఖాళీలు వచ్చినాయో ఆ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తుల్ని ఇక్కడే ఉంచడానికి మరి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే కొంత వెసులుబాటు వస్తుంది. రెండో అంశం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని రిఫార్మ్స్ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే రిఫార్మ్స్ అనేవి ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏ శాఖలో అయితే రిఫార్మ్స్ చేస్తున్నారో ఆ శాఖ ఉద్యోగస్తుల్ని సంప్రదించి వాళ్ళు కూడా అభిప్రాయం తీసుకుని రిఫార్మ్ చేయమని మేము కోరాం. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం చల్లూరులో యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై వేటు పడింది. వేణవంక ఎస్ఐ తాటికొండ కిరణ్ కానిస్టేబుల్ పరశురామ్ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. చల్లూరుకు చెందిన యువతిపై యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారని సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై మంత్రి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో జిల్లా ఎస్పీ విచారణ ప్రారంభించారు. ఎస్ఐ కానిస్టేబుల్ కేసును పట్టించుకోలేదని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాది సస్పెన్షన్ను సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి ఈ నెల 9కి వాయిదా వేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా హైకోర్టు ధర్మాసనం వద్ద సవాల్ చేశారు. ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా సింగిల్ జడ్జి తన పిటిషన్ను 9కి వాయిదా వేశారని అత్యవసర అప్పీల్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కేవలం వాయిదాను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేయడం సంప్రదాయాలకు విరుద్ధమన్న ధర్మాసనం ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారని అభిప్రాయపడింది. పూర్తి వాదనలు వినేందుకు విచారణను రేపటికి వాయిదా వేసింది. గత బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత కేంద్ర బడ్జెట్ పారిశ్రామిక రంగానికి ఎలాంటి రాయితీలు కల్పించలేదని భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ వనితా దాట్ల అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ పారిశ్రామిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, పన్నుల్లో మార్పులు చేర్పులు చేశారనే అంశాలపై హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో సీఐఏ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పేదలకు వెన్నుదన్నుగా నిలిచేట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్న ఆమె బడ్జెట్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేసినట్లు వివరించారు. జీఎస్టీ అయితే లాస్ట్ ఇయర్ మెన్షన్ చేయటం జరిగింది ఫినాన్స్ మినిస్టర్, కానీ ఈ ఇయర్ బడ్జెట్లో అసలు దాని మీద అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే కార్పొరేట్స్కి చాలా ఇష్యూస్ మీద కొంచెం క్లారిటీ తీసుకురావడానికి మేము ఏంటంటే ఫైన్ ప్రింట్ చూడాల్సి వస్తుంది. బట్ కార్పొరేట్స్ మీద చూస్తూ ఉంటే మాకు ప్రభావం అంత బాగా అనిపించట్లేదు. మెయిన్ ఏంటంటే ఆఫ్కోర్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇంకా తగ్గించాలని మేము కోరుకున్నాము, అలాగే మ్యాట్ తీసేయాలని కోరుకున్నాం, అది జరగలేదు. వాహనం నడుపుతూ శిరస్త్రాణం, చోదక అనుమతి పత్రాలు లేని వారిని ఇక నుంచి ఉపేక్షించేది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల ఆదేశాలతో పాటు ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్న ఆయన శిరస్త్రాణం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే మొదటి దశలో జరిమానాలు విధించడంతో పాటు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. తర్వాత న్యాయస్థానాల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయడంతో పాటు జైలు శిక్షలు విధించాల్సిందిగా కోరతామన్నారు. ఈ నిబంధనలు 1989 నుంచి అమల్లో ఉన్నాయన్న కమిషనర్ ఇకపై కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. 1989 నుంచి ఇది చట్టాలు అమల్లో ఉన్నాయి. హెల్మెట్ కేసులో ఫస్ట్ టైం అఫెన్స్ 100 రూపీస్ ఫైన్ ఉంది. రిపీట్ వైలేషన్స్ చేస్తే 200 రూపీస్ ఫైన్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 1000 రూపీస్ జరిమానా కూడా ఉంది. తర్వాత రిపీట్ వైలేషన్ చేస్తే ఎక్కువ కూడా ఉంటుంది. తర్వాత జైలు శిక్ష కూడా ఉంటుంది. మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము బికాజ్ ఇట్ ఈస్ అఫెక్ట్స్ ది సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్స్. సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని ఆదేశాలు వచ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ ఆన్ సేఫ్టీ ఆఫ్ సిటిజన్స్ అది కూడా గైడ్లైన్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారన్న నేతలు ఈ విషయంపై ఏపీకి కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరానికి ఏడాదికి 100 కోట్లిస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధుల విడుదల విషయాన్ని ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు.
బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి దలైలామాను ఆహ్వానించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ వాల్యూస్ సంస్థ సంచాలకులు టెన్జిన్ ప్రియదర్శిని తెలంగాణ పురపాలక అటవీ శాఖ మంత్రులు కేటీఆర్ చందులాల్ను కలిసి ఆ సంస్థ కేంద్రాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బుద్ధుని చరిత్రాత్మక ప్రాంతాలు ఉన్న 3వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణగా గుర్తించినట్లు ప్రియదర్శిని మంత్రులకు వివరించారు. దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ కేంద్రానికి నగరం సమీపంలో 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించాక అవసరమైన సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజు భృంగి వాహనంపై శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లు దర్శనమిచ్చారు. అక్క మహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై అలంకరించిన ఆది దంపతులకు అర్చకులు, వేద పండితులు వేదగోష్ఠి మధ్య పూజా హారతులిచ్చారు. స్వామి, అమ్మవార్లు భృంగి వాహనంపై ఆలయ పురవీధుల్లో విహరించారు. ఈ వేడుకలను చూసేందుకు అశేషంగా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం కిటకిటలాడింది. రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్శంకర్ కఠేరియాపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఆగ్రాలో ఇటీవల హత్యకు గురైన వీహెచ్పీ నేత అరుణ్ మహూర్ సంతాప సభ సందర్భంగా కఠేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్న విపక్షాలు ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. అదే సభలో పాల్గొన్న భాజపా ఎంపీ బాబులాల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టాయి. రామ్శంకర్ మాత్రం తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రాలోని లోహామండి ఠాణాలో కేసు నమోదు చేసిన పోలీసులు కఠేరియా, బాబులాల్ పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదు. ये ऐसी बात कर करके ही देश में समाज को फोड़ने का और समाज में डिवीजन करने का ये बीजेपी का प्लान है, आरएसएस का प्लान है. जब भी चुनाव आते हैं तो चुनाव को मद्देनजर में रखते हुए वो बात करते हैं. हमने ये केवल बोला है जो अखबार में छपा इंडियन एक्सप्रेस में, ऐसा कुछ बोला नहीं. मैं किसी वकील से राय लेकर के और जरूर नोटिस दूंगा. मैंने केवल इतना कहा कि हिंदू समाज को अपना संरक्षण करना चाहिए, अपना संगठित होना चाहिए, ये बोला है. किसी को बदला लेना, किसी को कुछ करना, ऐसा मैंने किसी समुदाय का नाम नहीं लिया. पूरा मेरी सीडी है, पूरा मेरा भाषण है. हत्यारों को फांसी हो ये बात जरूर कही, मांग की. ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధింపు సహా 2 లక్షలకు పైబడ్డ లావాదేవీలకు పాన్ను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు 3 రోజుల సమ్మె చేస్తున్నారు. కేరళ, గుజరాత్కు చెందిన వ్యాపారులు మంగళవారమే సమ్మెబాట పట్టగా మిగిలిన వారు నేటి నుంచి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధిస్తూ 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రతిపాదనను నగల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆభరణాల తయారీ రంగంలో ఎక్కువ మంది పెద్దగా చదువుకోని వారే ఉన్నారని, పన్నుకు సంబంధిత పత్రాల సమర్పణ వారికి కష్టమవుతుందని వాదిస్తున్నారు. 2 లక్షలు దాటిన లావాదేవీలకు పాన్ తప్పనిసరన్న నిబంధన తమ వ్యాపారంపై పెనుప్రభావం చూపుతోందని, జనవరి నుంచి విధానం అమల్లోకి వచ్చాక ఆభరణాల అమ్మకాలు 30% వరకు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాన్ తప్పనిసరికి లావాదేవీ పరిమితిని 10 లక్షలకు పెంచాలని పసిడి ఆభరణాల వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో చర్చించాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అఖిల భారత రత్నాలు ఆభరణాల వాణిజ్య సమాఖ్య ప్రతినిధులు చెప్పారు. గ్రామీణ భారతంలో 1.2 కోట్ల ఇళ్లు, 1.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని సంకల్పించిన కేంద్రం వచ్చే 3 ఏళ్లలో 15,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తెలిపారు. కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పంపిస్తామన్న ఆయన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటు ఇళ్లు లేని అందరికీ ఆవాసం కల్పిస్తామని చెప్పారు. నిధులు ఖర్చు చేసేందుకు గ్రామ పంచాయతీలు వార్షిక ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించిన బీరేంద్ర సింగ్ గ్రామాల అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతి, 5,813 కోట్లతో 3 బ్యారేజీల నిర్మాణం, త్వరలో టెండర్లు పిలవనున్న తెలంగాణ ప్రభుత్వం. హెల్మెట్, లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఛార్జిషీట్ నమోదు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పష్టీకరణ. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, ఉచిత ఇసుక విధానం, అసెంబ్లీ సమావేశాలే ఎజెండా, కేంద్ర బడ్జెట్ ప్రభావంపై చర్చించనున్న అమాత్యులు. పార్టీలో చేరే వారితో కలిసి పనిచేయాలన్న చంద్రబాబు, సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ, ప్రభుత్వంతో సమన్వయానికి 4 కమిటీలు. 1% ఎక్సైజ్ సుంకంపై నగల వ్యాపారుల ఆందోళన, కేంద్ర బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నేటి నుంచి 3 రోజులు సమ్మె. ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్పై మరోసారి రాజకీయ దుమారం,
ప్రమాణ పత్రాలపై భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.